కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా, మనం ఎంత నిజాయితీగా ఉన్నా, ఏంటో టైం మనకసలు కలిసి రాదు. దరిద్ర దేవత నెత్తి మీదే కూర్చున్నట్టు అనిపిస్తుంది. ద్రౌపదికి కూడా పాపం అలానే అనిపించి ఉంటుంది. ఎందుకంటే పాండవులని పెళ్లి చేసుకున్నాక మోసపు జూదం వల్ల కురు సభలో అత్యంత ఘోరమైన అన్యాయం జరిగింది. అది మరిచిపోయే లోపే అరణ్యవాసంలో ఉంటే జయద్రథుడు మరొక మచ్చ తెచ్చాడు. ఆమెను ప్రశాంతంగానే ఉండనివ్వలేదు. అది కూడా మర్చిపోయి అజ్ఞాతవాసంలో ప్రశాంతంగా గడుపుదాము అనుకుంటే అక్కడ కీచకుడు ఆమె వెంట పడ్డాడు. ఈ కలియుగంలో అయితే ఆడపిల్లలకి ద్రౌపది పరిస్థితి చాలా కనెక్ట్ అవుతుంది కదా. ఎప్పుడు చదువుకుంటున్నప్పుడు ఏదో ఒక సిట్యువేషన్, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏదో ఒక సిట్యువేషన్, పెళ్లి తర్వాత ఏదో ఒక సిట్యువేషన్. అలాంటప్పుడు అనిపిస్తుంది కదా, శ్రీకృష్ణుడు నాకు అన్నగా ఉంటే ఎంత బాగుంటుంది అని. శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఎలాంటి సలహాలు ఇచ్చాడు, అసలు ఎటువంటి సపోర్ట్ ఇచ్చాడు, మనం వాటిని మన లైఫ్లో ఎలా యూస్ చేసుకోవచ్చు తెలుసుకోవాలి అంటే మీరు ఇప్పుడే లిపి ఎపిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మహాభారతాన్ని పూర్తిగా తెలుసుకోండి. అందులో ద్రౌపదికి కష్టం వచ్చిన ప్రతిసారి శ్రీకృష్ణుడు వచ్చి ఎలా ఆదుకున్నాడో ఖచ్చితంగా శ్రీకృష్ణుడు కూడా మీ లైఫ్లో మిమ్మల్ని గైడ్ చేస్తాడు. లిపి మహాభారతం ప్రతిరోజు వాడండి. ధర్మ సంస్థాపనకి మీరు కూడా బీజం వేయండి.